హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ లస్సర్ని. ఎప్పట్లాగే మళ్ళీ మనం ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ లాస్ట్ మన వీడియోలో చెప్పుకున్నటువంటి సమానాధీకరణ కర్మాధారయ సమాసాల్లో సమానాధీకరణ గురించి చెప్పుకున్నాం కదండి. ఆ పార్ట్ 1 వీడియో కూడా మనం చూసేసాం. వాటి నుంచి కొన్ని నేర్చుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను, మిమ్మల్ని సాల్వ్ చేయమని కూడా అడిగాను. ఒక ఉదాహరణ మీకు ఇచ్చాను. అది ఎందుకు ఉపయోగపడ కర్మధారయాల్లో ఎందుకు రాయాలి, ఎందుకు రాయకూడదు అనేది రీజన్తో సహా కామెంట్ చేయమని చెప్పాను కదండి. అలానే ఇక ఆ సమానాధికరణ సమాసాల్లో విశేషణంతో కూడినటువంటి మనకి సమాసాలు అయిపోయాయండి. ఇక రెండవది ఉపమానాలతో కూడినటువంటి సమాసాలు. ఉపమానం అంటే తెలుసు మనకి, పోలిక అని. ఈరోజు ఆ రెండవ ప్రధాన అంశమైనటువంటి ఉపమానం, దీంతో సమాసాలు ఎలా వస్తాయంటే చూడండి ఒకసారి. దానికంటే ముందు మనం ఉపమానం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఉపమానం అంటే పోలిక అండి. పోలిక, ఉపమానం, ఉపమేయం, వీటితో వచ్చే సమాసాలు ఈ రెండు పదాలతోనే ఉంటాయండి. ఉపమానం, ఉపమేయం. ఉపమానం అంటే దేనితో అయితే పోలుస్తున్నామో, మనం ఒకదాన్ని దేనితో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానము అని పిలుస్తారు. దేనినైతే పోలుస్తున్నామో, ఏ వస్తువును ఏ మనిషినైతే పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అని పిలుస్తారండి. దేనితో పోలుస్తున్నామో, ఏదో ఒక ఉదాహరణతో మనం పోలుస్తాం కదండి. ఏదో ఒక వస్తువు, ఏదో ఒక సంథింగ్ దాంతో పోలుస్తాం. దేనితో అయితే పోలుస్తామో దాన్ని ఉపమానం అని, దేనినైతే పోలుస్తామో, ఎవరినైతే పోలుస్తామో దాన్ని ఉపమేయం అని అంటారండి. ఈ రెండు పదాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కేవలం ఈ ఉపమానం అనేది ఇక మీద గ్రామర్లో చాలా ఇంపార్టెంట్. ఈ ఉపమేయాలంటే ఏం లేదంటే మనమేనండి. మనుషులు కానీ వస్తువులు కానీ కొన్ని జంతువులు కానీ ఇలా దేన్నైతే మనం పోలుస్తూ ఉంటామో ఆ వస్తువుని మనం ఉపమేయం అంటారు. దేనితో పోలుస్తామో దాన్ని ఉపమానం అని పిలుస్తారు. అంతే. ఉపమానం అంటే అది, ఉపమేయం అంటే ఇది. నెక్స్ట్, ఉపమేయాలతో కూడినటువంటి సమాసాలే ఉపమాన సమాసాలండి. సమానాధికరణ సమాసాల్లో ఉపమానంతో వస్తాయండి. అందులో కూడా ఈ ఉపమానం అనేది ప్రధానంగా తీసుకుంటామండి. ఈ పదాన్ని మనం ప్రధానంగా ఉపయోగించడం జరుగుతుందండి, ఉపమానం అనేది. ఈ ఉపమానాన్ని పూర్వపదంగా వాడతాం, ఉత్తర పదంగా వాడతాం, అండ్ ఇంకొకటి ఉభయ పదంగా కూడా వాడతాం. సేమ్ విశేషణాలని మనం పూర్వపదంగా ఎలా ఉపయోగించామో, ఉత్తర పదంగా ఎలా ఉపయోగించామో, ఉభయ పదంగా కూడా ఉపయోగించాం కదా. సేమ్ ఇలానే ఉపమానాలు కూడా ఉత్తర పదాలుగాను, పూర్వపదాలుగాను, ఉభయ పదాలు కూడా ఉపయోగించడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. మొదటిది ఉపమాన పూర్వపద కర్మాధారాయ సమాసం. ఉపమాన పూర్వపద కర్మాధారాయ సమాసం. ఇందులో ఉదాహరణ చూడండి. అంటే ఇక్కడ ఉపమానాలన్నీ అంటే దేనితో పోలుస్తున్నామో అవన్నీ పూర్వపదాలుగా రావడం జరుగుతుందండి. మనకి సమాసాలు చెప్పుకున్నాం కానీ పూర్వపదాలు, ఉత్తర పదాలు ఉంటాయని. అందులో పూర్వపదాలుగా ఉపమానాలు కనుక ఉంటే వాటిని మనం ఉపమాన పూర్వపద కర్మాధారాయ సమాసం అని పిలుస్తారు. ఇక వీటికి సంబంధించిన ఉదాహరణలు ఇక్కడ మీకు ఇచ్చాను చూడండి. కలువ కన్నులు. ఇందులో ఉపమానం పూర్వపదంగా ఉంటుందంట. ఒకసారి చూద్దామండి. ఈ కలువ అనేది పువ్వు, ఒక వస్తువు అన్నమాట. దానితో ఎవరిని పోలుస్తున్నాం, దేన్ని పోలుస్తున్నాం? కన్నుల్ని పోలుస్తున్నాం. మన యొక్క కళనే పోల్చడం జరుగుతుంది ఇక్కడ. అంటే పోల్చబడేది ఇది, పోలుస్తున్నది ఇది. ఇది పోల్చబడుతుంది. దేనితో పోల్చబడుతుంది? కలువతో పోల్చబడుతుంది. అందువల్ల ఇక కలువ అనేది ఉపమానం, కన్నులు అనేది ఉపమేయం. ఇలా ఉపమానం ఉత్తర పదంగా రావడమే ఉపమాన కర్మాధారాయ సమాసం, ఉపమాన పూర్వపద కర్మాధారాయ సమాసం. వీటిలో మొదట వచ్చేది ఉపమానం అండి. మొదటి పదంగా వచ్చేది ఉపమానం, రెండవ పదంగా వచ్చేది ఉపమేయం. రావడం జరుగుతుందండి. ఇక కలువ కన్నుల్ని దానికి సంబంధించిన ఈ ఉపమాన సమాసాలకు వచ్చేసరికి మనం వీటి యొక్క విగ్రహ వాక్యాలు ఎలా రాస్తామంటే విశేషణాల్లో అయితే అయినా అనేది ఉపయోగించాం. ఉదాహరణకి నల్లదైన కలువ, అయినా అనేది ఉపయోగించాం. కానీ ఈ ఉపమాన పదాల్లో అయినా ఉపయోగించమండి. ఇక్కడ చూడండి ఒక్కసారి. కలువ వంటి కన్నులు అనే ప్రత్యయాన్ని ఉపయోగిస్తామండి. ఇక్కడ వంటి అనేది వంటి సముచ్చయం అంటారండి. రెండు పదాలను కల్పించే
పదాన్ని మనం సముచ్చయం అంటారు. కలువ వంటి కన్నులు, కలువ వంటి కన్నులు. నెక్స్ట్ తేనె మాట, తేనె వంటి మాట, తేనె వంటి మాట. చిగురు కేలు, చిగురు వంటి కేలు. వీటన్నిటికీ వంటి అని రావడం జరుగుతుందండి. చిగురు వంటి కేలు. ముఖార విందం, ముఖము వంటి అరవిందం, ముఖార ముఖము వంటి అరవిందం. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ చంద్రవదనం, చంద్రవదనం, చంద్రుడి వంటి వదనం కలిగింది. చంద్రుడి వంటి వదనం, చంద్రుడి వంటి వదనం. ఇక్కడ ఈ పూర్వపదాలుగా మనం దేనినైతే పోలుస్తాం, ఇక్కడ ముఖార విందంలో కూడా చూడండి, అరవిందం అనేది మనకి ఒక పువ్వుని తెలియజేస్తుంది. అరవిందం అంటే పువ్వు అండి. ముఖము అంటే మనకు తెలుసు. ముఖాన్ని అరవిందంగా పోలుస్తున్నాం. ఇక్కడ ముఖాన్ని అరవిందంగా పోలుస్తున్నాం. అందువల్ల ముఖము అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అరవిందం. సాధారణంగా వీటిలో నామవాచకాలు ఎక్కువ వస్తాయండి. పోలికలు ఇప్పుడు నామవాచకాల మధ్య జరుగుతూ ఉంటాయి. పేర్ల మధ్యనే పోలిక జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకరితో పోలవాలంటే ఆ వస్తువు పేరు కానీ, ఆ ప్రాంతం పేరు కానీ, ఆ జంతువు పేరు కానీ, ఇలా పేరు నామవాచకాల మధ్య జరిగేదే ఈ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసాలు. ఉపమాన కర్మధారయ సమాసాలన్నీ నామవాచకాలైనటువంటి వాటి మధ్య ఉపమాన ఉపమేయాల మధ్య జరుగుతూ ఉంటుందండి. ఉపమాన ఉపమేయాల మధ్య జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక చూడండి, ఇక్కడ అదే విశేషణాల్లో అయితే విశేషణాలు మాత్రమే ఇక్కడ విశేషణం ప్లస్ నామవాచకం జరుగుతాయండి. ఇక్కడైతే ఉపమానం ఉపమేయాలు జరుగుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత ఉపమానం ఉత్తరపదం. ఉపమానం ఉత్తరపదంగా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ ఉపమాన ఉత్తరపదం. ఇప్పుడు దాకా పూర్వపదం చూస్తాం కండి. ఉపమానం ఉత్తరపదంగా వస్తే సమాసం ఎలా ఏర్పడుతుంది చూడండి. పదాబ్జములు, పద అబ్జములు. దీనిలో పదాలు అంటే మన యొక్క పాదాలండి. నెక్స్ట్ అబ్జములు పువ్వుల్లా అంటే పాదాలు అని అర్థం. అబ్జములు వంటి పదాలు. ఇక్కడ చూడండి, నేను వీటి యొక్క విగ్రహవాక్యం ఎలా రాస్తాను. అబ్జములు వంటి, వీటికి కూడా మనకి వచ్చేటువంటి ప్రత్యయం లేదా సముచ్చయం వస్తుందండి, వంటి. అదే విశేషణాలకైతే అయినా అని వస్తుంది. అబ్జములు వంటి పదాలు, పువ్వులు లాంటి పదాలు అని అర్థం అండి. నెక్స్ట్ వనితారత్నము, రత్నము వంటి వనిత. నెక్స్ట్ వచనామృతం, అమృతం వంటి వచనం, అమృతం వంటి వచనం. ఎప్పుడు ఇక్కడ మనం మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఇక్కడ కన్నీటి ముత్యాలు, ముత్యాలు వంటి కన్నీరు. నెక్స్ట్ తనూలత, లత వంటి తనువు. చూడండి, ఇక్కడ మనకి ఉపమానం ఉత్తరపదంగా రావడం జరిగిందండి. అబ్జములు పూలు, రత్నము, అమృతం, ముత్యాలు, లత. ఇక్కడ ఉపమేయాలైనటువంటి వస్తువులు పేర్లు, మనుషులు ఉన్న లక్షణాలు ఉన్నాయి కదండి. ఇక్కడ వాళ్ళ పేర్లు ఉన్నాయి కదండి. ఆ యొక్క పేర్లని మనం వేటితో అయితే పోలుస్తున్నామో అవే ఉపమానాలు. పోల్చబడడం జరుగుతుందండి. ఇక్కడ వేటితో పోలుస్తున్నాం? అబ్జములు, రత్నాలు, అమృతం, ముత్యాలు, లత. ఏదైతే వస్తువులతో మనం పోలుస్తున్నామో ఆ వస్తువులను మనం ఇక్కడ ఉపమానాలు అని పిలుస్తారండి. ఇలా ఉపమానాలు ఇక్కడ మనకి ఎక్కడ వచ్చాయండి? ఉత్తర పదాలుగా రావడం గమనించవచ్చు. ఇక్కడ మనకి ఉత్తర పదాలుగా వచ్చాయి. ఇలా ఉత్తర పదాలుగా వస్తే మనం రాసే విగ్రహవాక్యం ఎలా ఉంటుందంటే, మనం పూర్వపద కర్మాధారాలే చూసాం. ఉపమాన పూర్వపద కర్మాధారంలో
పూర్వపదంగా వస్తే ఏం చేసాం, ఉన్నది ఉన్నట్టుగా రాసాం. ఉదాహరణకి కలువు కన్నులు అని వచ్చినప్పుడు ఏం చేసామండి, ఇక్కడ కలువు కన్నులు వస్తే ఏం చేసాం, కలువుల వంటి కన్నులు, కలువుల వంటి కన్నులు అంటే మొదటి పదం పూర్వపదంగా రాసాం, మధ్యలో వంటి అని పెట్టి కన్నులకు కన్నులు అని రాసాం. కానీ ఇక్కడ ఉత్తర పదంగా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనకి ఇంపార్టెంట్ ఉపమానం అండి. అందుకని ఉపమానాన్ని ప్రథమ పదంగా రాశాను, పదాలు కాస్త చివరి పదంగా రెండవ పదంగా రాయడం జరిగింది, వంటి అని పెట్టి తారుమారు చేసేయడం అండి. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసంలో విగ్రహవాక్యం రాసేటప్పుడు ఉపమానాన్ని ముందుగా రాసుకుంటాం, ఉపమేయాన్ని తర్వాత రాస్తాం. ఎవరితో దేనితో అయితే దేనిని పోలుస్తున్నామో దాన్ని చివరిగా రాసుకుంటాం, దేనితో పోలుస్తున్నామో దాన్ని ముందు రాసుకుంటాం. అది నెక్స్ట్ వనితా రత్నంలో చూడండి, రత్నం అనేది ఉపమానం కాబట్టి నేను ముందు రాసుకున్నా, ఉపమేయం వనిత కాబట్టి నేను రెండవ పదంగా రాసుకున్నాను. ఇక్కడ అమృతం కూడా అంతే అండి, అమృతం ఉపమానం, ఉపమేయం వచనం. ముత్యాలు ఉపమానం, కన్నీరు ఉపమేయం. లత ఉపమానం, తనువు ఉపమేయం. ఇలా రెండింటిని తారుమారు చేసి రాసుకోవడమేనండి. సేమ్ ఇక అంతే. ఎలా అంటే మనం విశేషణ ఉత్తరపద కర్మాధారయ సమాసం రాసాం కదండి, సేమ్ ఇది అంతే. ఉపమాన ఉత్తరపద కర్మాధారయ సమాసం. వీడి యొక్క ఉదాహరణలు ఇవ్వండి. ఇంకా మన టెస్ట్లో కూడా కొన్ని ఇచ్చారు, అవన్నీ మీరు దగ్గర పెట్టుకొని టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా ఇబ్బందిగా సంక్లిష్టంగా ఉన్నది ఏ ఉదాహరణ అయినా సరే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆ సొల్యూషన్ నేను ఇస్తాను, వాటి యొక్క వివరణ కూడా ఇస్తాను నేను. గుర్తుపెట్టుకోండి, మనకి ఇప్పటి వరకు ఉపమాన సమాసాల్లో ఉపమానానికి సంబంధించినటువంటి వాటిలో ఉపమానం ఉత్తరపదంగా వాడడం చూసాం, పూర్వపదంగానే ఉపయోగించడం. ఈసారి ఉపమానాన్ని ద్వంద్వంగా బహువిధంగా వాడితే ఎలా ఉంటుంది, రెండు విధాలుగా వాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అవధారణ. మనం ఉపమానాన్ని రెండు చోట్ల ఉత్తర పదంలో పూర్వపదంలో ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అంటే ఈ అవధారణలో చూపిస్తారండి. ఈ అవధారణ అంటే ఏం లేదండి, ఈ అవధారణకి మరొక పేరు రూపకం అండి. ఏ పేరండి? రూపకం. అవధారణ యొక్క మరొక పేరే రూపకం అని పిలుస్తారండి. దీంట్లో ఏం చేస్తారంటే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి కూడా ఆపాదించడం. ఇక్కడ రెండు ఉపమానాలుగానే పనిచేస్తాయండి, రెండు ఉపమానాలుగానే పనిచేస్తాయి. ఎలా అంటే ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి కూడా వర్తింపజేస్తున్నాం, దీని లక్షణాన్ని దీనికి కూడా కలిగిస్తున్నాం. ఇక్కడ ఉపమానము ఉపమేయం రెండు ఒకే ధర్మాన్ని కలిగి ఉండడం అన్నమాట. అంటే ఎలాంటి భేదం లేదు, రెండింటికి ఎలాంటి తేడా లేదు అని చెప్పడానికి మనం ఈ రూపకాన్ని ఉపయోగిస్తామండి. ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి ఆపాదించడమే ఈ యొక్క అవధారణ లేదా రూపకం అని పిలుస్తారండి. సరే, వీటికి సంబంధించిన ఉదాహరణలు మీకు చూపిస్తాను అనుకోండి. చూడండి, ఆయుధ శక్తి. ఆయుధ శక్తి ఇందులో చూడండి, ఆయుధం అనేది శక్తి, ఆయుధం అనేది శక్తి. దీన్ని ఆయుధం అనేటటువంటి శక్తి అన్నమాట. ఈ రెండింటికి ఎలాంటి భేదం లేదు. ఈ ఆయుధాన్ని శక్తి అని పిలుస్తాం, శక్తిని ఆయుధం అని పిలుస్తాం. ఇందులో ఉపమానం ఎక్కువగా ఉత్తరపదంగా ఉంటుందండి. ఇందులో ఉపమానం సాధారణంగా మనకి ఉత్తరపదంగా రావడం జరుగుతుందండి. అవధారణలో వచ్చేసరికి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అవధారణ పూర్వపద కర్మాధారాయ సమాసం అని పిలుస్తారు. దీన్ని ఏమని పిలుస్తారండి? అవధారణ పూర్వపద కర్మాధారాయ సమాసం అని పిలుస్తారండి. అవధారణలతో వస్తాయి కాబట్టి అవధారణ పూర్వపద కర్మాధారాయ సమాసం అని పిలుస్తారండి. దీన్ని కర్మాధారాయ సమాసం అని పిలుస్తారు. అవధారణ రూపకంతో వస్తుందండి, రూపక సమాసం అని కూడా పిలుస్తారు దీన్ని. ఇంకోటి ఇందులో చూడండి, ఉపమానాలు సాధారణంగా ఉత్తర పదాలై ఉంటాయండి. ఇక్కడ ఉపమానాలన్నీ ఉత్తర పదాలు అయి ఉంటాయి. కాకపోతే ఆ ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి అనువర్తింపజేస్తాం. సేమ్ అదే లక్షణం కలిగి ఉంటుంది. ఆయుధం అనేది శక్తి. శక్తి ఎలా ఉందంట? ఆయుధంలాగా ఉందంట. ఎలా ఉంది? ఆయుధంలాగా ఉందంట. సేమ్ ఇక అంతే, రెండింటికి భేదం లేదు. ఇక్కడ శక్తి అన్నా ఆయుధం అన్నా ఒకటే. ఆయుధం అనేది శక్తి. నెక్స్ట్ మరొక ఉదాహరణ చూడండి,
కాలవర్తకుడు. కాలవర్తకుడు. ఇక్కడ కాలముని మనం వర్తకుడుగా తీసుకుంటున్నామండి. కాలాన్ని వర్తకుడుగా భావిస్తున్నాం. అందువల్ల రెండింటికి భేదం లేదు, రెండు ఒకటే. కాకపోతే అక్కడ కాలం ఎవరు? వర్తకుడు. అక్కడ వర్తకుడు ఎవరు? కాలం. కాలం అనేది వర్తకుడు. కాలం అనేది వర్తకుడు. ఉపమానం, ఇందులో ఉపమానం వర్తకుడు అండి. ఎప్పుడు మనకి అవధారణ, పూర్వపద, కర్మాధారాయ సమాసాల్లో అవధారణం అంటే ఇలా పోల్చిపోయే ఉపయోగం అండి. ఉపవ్యయాలు సాధారణంగా పూర్వపదాలుగా ఉంటాయండి. అందువల్ల దీన్ని అవధారణ, పూర్వపద, కర్మధారాయ సమాసం అంటారండి. అందులో ఉపమానాలు ఎక్కడ ఉంటాయంటే ఉత్తర పదాలుగా ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? ఉత్తర పదాలుగా ఉంటాయి. వాటి యొక్క ధర్మాన్ని పూర్వపదానికి ఆపాదిస్తున్నాం. పూర్వపదానికి ఆపాదిస్తున్నాం దీని యొక్క ధర్మాన్ని. అందువల్ల దీన్ని దీని యొక్క ధర్మాన్ని దీనికి ఆపాదించడమే, పూర్వపదానికి ఆపాదించడమే అవధారణం అని పిలుస్తారు. ఆ అవధారణం ఏ పదానికి ఆపాదిస్తున్నాం? మనం పూర్వపదంగా ఉండేటువంటి పదానికి మాత్రమే ఆపాదిస్తాం. అందువల్లే దీన్ని అవధారణ, పూర్వపద, కర్మాధారాయ సమాసం అని పిలుస్తారు. ఇక్కడ అవధారణ అంటే ఒక దాని యొక్క ఉపమానం యొక్క ధర్మాన్ని ఉపమేయానికి ఆపాదించడం, దాన్నే అవధారణ అని పిలుస్తారండి. అలా అవధారణ ఎక్కడ జరుగుతుందండి? ఏ పదానికి జరుగుతుంది? పూర్వపదానికి జరుగుతుంది. ఇక్కడ ఉత్తర పదంగా ఏముంటుంది? ఉపమానం ఉంటుంది. దీని యొక్క ధర్మాన్ని దీనికి ఆపాదిస్తున్నాను. అందువల్ల ఇది అవధారణ, పూర్వపద, కర్మాధారాయ సమాసం. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీటికి వచ్చేసరికి వీటి యొక్క పదాలను నేను విగ్రహవాక్యాలుగా రాస్తే, సమాస పదాలను విగ్రహవాక్యాలుగా రాస్తే అనేది అనేది ఇక్కడ వచ్చేటటువంటి సముచ్చయం లేదా ప్రత్యయంలాగా వస్తాయి అన్నమాట. మనకి ఉపమాన పూర్వపదంలో అయితే వంటి అని వస్తుంది, ఉత్తర పదంలో వంటి వస్తాయి అక్కడ. కానీ ఇక్కడ అనేది అనేది రావడం జరుగుతుందండి. నెక్స్ట్ చూడండి, ఇంకా మరొక ఉదాహరణ చూడండి. అంబర వీధి. అంబర వీధి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందులో అంబరం అనేది వీధి. అంబరం అనేది వీధి. అంబరం అనేది వీధి అనేది వచ్చింది. నెక్స్ట్ మరొక ఉదాహరణ లోకబాండం. లోకబాండము. లోకం అనేది బాండం. లోకం అనేది బాండము. లోకబాండము. ఇక్కడ చూడండి, లోకానికి బాండానికి పెద్ద తేడా లేదు. లోకాన్ని బాండంగా తీసుకున్నాం అక్కడ మనం, ఏ తేడా లేకుండా లోకాన్ని మనం అక్కడ ఆపాదించడం జరుగుతుంది. ఇందులో లోకం అనేది అవధారణకు సంబంధించింది అనమాట. బాండము అనేది ఉపమానం, ఇది ఉపమేయం. ఉపమానం యొక్క ధర్మాన్ని మనం ఉపమేయానికి ఆపాదిస్తున్నాం కాబట్టి ఇది ఇక్కడ అవధారణ జరిగింది. అవధారణ ఎక్కడ జరుగుతుందండి? పూర్వపదంలో జరుగుతుంది. అందువల్ల దీన్ని అవధారణ, పూర్వపద, కర్మాధారాయ సమాసం అని పిలుస్తారు. అదే. నెక్స్ట్ మరొక సేవా వృత్తి. సేవ. దీని యొక్క మీరే ట్రై చేయండి. సేవా వృత్తి అంటే సేవ అనేది వృత్తి. నెక్స్ట్ సంసార సాగరం. ఇక్కడ సాగరానికి సంసారానికి ఎలాంటి తేడా లేదు అని చెప్పడమే. శోకాగ్ని అంటే శోకం అనేది అగ్ని, శోకానికి అగ్నిలో రగులుతుంది అని చెప్పడానికి ఉదాహరణ అనేది. గిరి కార్ముకం. గిరి కార్ముకం అంటే గిరి అనేది కార్ముకము. కార్ముకము అంటే మనకు అక్కడ గిరి యొక్క పర్వతం మీద ఉన్నటువంటి ఒక చిన్న రాయిని కార్ముకం అని పిలుస్తారండి. గిరి యొక్క కొండ గిరే కార్ముకంగా ఉందంట అది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి సాధారణంగా అవధారణం అంటే దాని యొక్క లక్షణం ఏంటంటే ఉపమాన ధర్మాన్ని ఉపమేయానికి ఆపాదించడం, దాన్ని అవధారణ అంటారండి. ఈ అవధారణ ఎక్కడ జరుగుతుందండి? మనకి ఈ రూపక సమాసాల్లో దీనే రూపక సమాసం అని కూడా పిలుస్తారండి. గుర్తుపెట్టుకోండి, రూపక సమాసం. ఇది మనకు అలంకారంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రూపకం అనేది ఇది రూపక సమాసం అని పిలుస్తారండి. దీని అవధారణ ఎక్కడ జరుగుతుందండి? పూర్వపదాల్లో జరుగుతాయి. ఎందుకంటే ఉపమానాలు ఉత్తర పదాలుగా వస్తాయి. ఇక్కడ ఆ ఉత్తర పదాలుగా వచ్చే ఉపమానాలని, వాటి యొక్క ధర్మాలని పూర్వపదంలో ఉన్నటువంటి ఉపమేయాలకు ఆపాదిస్తాం. ఎక్కడ జరుగుతున్నది?
పూర్వపదాల్లో జరుగుతుంది కాబట్టి, అవధారణ పూర్వపదంలో జరుగుతుంది కాబట్టి ఇది అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇప్పటివరకు మనం ఉపమాన పూర్వపద చూసాం, ఉత్తరపద చూసాం, రూపకం లేదా అవధారణం అనేటువంటి ఇంకో సమాసం కూడా చూసాం కదా. ఇక నెక్స్ట్ వచ్చే సమాసం సంభావనం. ఈ సంభావన సమాసం గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం ఈ సమానాధికరణ సమాసాల్లో వచ్చేసరికి విశేషణాలు చూసాం, ఉపమానాలు చూసాం, అవధారణ కూడా అయిపోయిందండి. ఇక నాలుగవది సంభావనం. సంభావనం అంటే పేర్లేనండి, ఏం లేదు, సంబోధించి పలికే సంభావన, పేర్లే వస్తాయండి వీటిలో. ఒకసారి వీటికి సంబంధించిన ఉదాహరణ చూద్దాం. అందులో కూడా సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఈ సమాసం పేరు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ సంభావన పూర్వపదంగా రావడం జరుగుతుంది, అంటే పేరు పూర్వపదంగా వస్తుంది. భారత, దక్షిణ, ద్వారక, బెర్లిన్, రావి ఇవన్నీ పేర్లని పూర్వపదాలుగా వచ్చాయి కాబట్టి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారండి. వీటి యొక్క విగ్రహ వాక్యాలు ఎలా రాయొచ్చు అంటే చాలా సింపుల్ అండి. ఇవి భారత అను పేరు గల దేశం, అంతే. ఇక్కడ మనం పేరు గల అనేది మధ్యలో ఉపయోగిస్తామండి ప్రతిదానికి, అంతే. చూడండి, దక్షిణ పేరు గల భాగం, పేరు గల భాగం. నెక్స్ట్ ద్వారకా నగరం, ద్వారకా పేరు గల. ఈ సమాసం చాలా సింపుల్గా ఉంటుందండి, భాగం. మనకి ఉపమాన ఉత్తరపద పూర్వపద రూపక సమాసాలు అనేవి మనం కొంచెం లాజిక్ ఉపయోగిస్తే ఈజీగా కనిపెట్టేయచ్చండి. అందులో ఉపమానంగా ఏది ఉంది, ఉపమేయంగా ఏది ఉంది అనేది ఒక చిన్న డిఫరెన్స్తో అండి కనిపించగలిగితే, మనం కనిపెట్టగలిగితే దేంతో పోలుస్తున్నామో, ఏం పోల్చబడుతుందో అనిపిస్తే ఈజీగా చెప్పేయచ్చండి. మళ్ళీ విశేషణాలు వచ్చేసరికి ఏమో వాటికి మన తత్పురుష సమాసాల్లో ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, వ్యధీకరణ సమాసాలు ఉన్నాయి కదండి. వాటిని కనిపెట్టాలంటే ఖచ్చితంగా విభక్తులు చదువుకోవాల్సిందేనండి. అదే ఉపమానాలు వచ్చేసరికి ఖచ్చితంగా మనం వాటిని గుర్తుపెట్టుకోవాలి, లాజిక్ని అర్థం చేసుకోవాలండి. కొంచెం కనుక లాజిక్ ఉపయోగించగలిగితే వీటిని పెట్టేస్తాం. అలానే ఈ సంభావనలకు ఎలాంటి లాజిక్ అవసరం లేదండి, పేర్లే సంభావనలు అండి. అవి కూడా పూర్వపదాలుగా వస్తే వాటికి అనుపేరు గల పెట్టుకుంటే వెళ్ళిపోవడమే. ఇలా వస్తే వీటిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. చాలా చిన్నదండి, ఇది చాలా ఈజీగా ఉంటుంది. బెర్లిన్ పేరు గల నగరం. రావి చెట్టు, రావి పేరు గల చెట్టు. ఇంతేనండి ఈ సంభావన పూర్వపద కర్మధారయ సమాసాలు. చాలా సింపుల్గా రాసేయచ్చు మనం. ఎగ్జామ్లో ఇలాంటివి వస్తే ఈజీగా అండి మనకి. ఈ తెలుగు అనేది ముఖ్యంగా స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. కాకపోతే ఎంత స్కోరింగ్ సబ్జెక్ట్ అయినా కానీ చిన్న కన్ఫ్యూజన్ అనేది అక్కడ ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా వస్తుందండి. అందులో మేము 2018 డిఎస్సి రాసేటప్పుడు తెలుగులో మావి కూడా పోయాయి. మాకు వచ్చింది 22, ఆ 2 బిట్లు ఎలా పోయాయి మాకు అర్థం కాలేదు. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే కొన్నిసార్లు బిట్లు పోతూ ఉంటాయండి. అందుకని కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఈ సబ్జెక్ట్ ఏముంది, 30 మార్కులు ఈజీగా వచ్చేస్తాయి వెళ్ళామనుకోనండి, జాబ్కి కావాల్సిన అన్ని మార్కులు సంపాదించుకోలేమండి. జాబ్ ఖచ్చితంగా రావాలంటే ఈ తెలుగు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మనం చూసుకోవాలండి. తెలుగు కూడా ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాల్సింది మనం. ఆ 30 మార్కులు కూడా మనల్ని రేపు జాబ్ తీసుకురావడానికి దోహదపడతాయండి. మాకు అన్నీ వచ్చు, తెలుగు రాదండి అంటే ఆ తెలుగే ఉంది, ఈజీగా చదివేయచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఒకప్పుడు అంటే ఈజీగా రాసేయచ్చండి. కానీ ఇప్పుడు ఇస్తున్న పేపర్లు ఎక్కువ సెషన్స్ అవ్వడం వల్ల పేపర్ల యొక్క డెప్త్ స్థాయిని పెంచేశాడండి. అడగడానికి చిన్నవి అడుగుతున్నాడు, కానీ వాటి మూలాల్లోకి వెళ్ళి అడుగుతున్నాడు. అందుకని తెలుగును ఒక్కసారి చూడండి, బాగా అర్థం చేసుకోండి. మీకు జాబ్ని తీసుకొచ్చి పెడుతుందని చెప్తున్నాను నేను. ఇది లేకుండా అయితే జాబ్ అయితే రాదండి, ఖచ్చితంగా చెప్తాను. నెక్స్ట్ దీని తర్వాత మనం సంఖ్యావాచకాన్ని చూద్దామండి. ఫైనల్ది ఈ కర్మధారయ సమాసాల్లో మనకి చివరిది ఈ సంఖ్యావాచకం. నెక్స్ట్ మనం విశేషణాలు, ఉపమానాలు, అవధారణలు చూసాం కదండి. సంభావన కూడా అయిపోయింది. సంఖ్యావాచకం చివరిది.
ఈ కర్మధారయ సమాసాల్లో సమానాధికరణ సమాసాల్లో చివరిది, కర్మధారయ సమాసాల్లో కూడా చివరిదేనండి సంఖ్యావాచకం. ఈ సంఖ్యావాచకం అంటే ఏమో కాదండి, మనం రెగ్యులర్గా చదువుకునే ద్విగు సమాసం అండి. ద్విగు సమాసం సంఖ్యను తెలియజేసే సమాసం అంటారండి. సంఖ్యావాచకం అంటే సంఖ్యను తెలియజేసే ఇదే కాబట్టి ద్విగు సమాసం అని కూడా మరొక పేరు ఉందండి దీనికి. దీంట్లో ఉదాహరణ చూడండి, 4 ముఖాలు. సాధారణంగా వీటికి సంఖ్యలు ఎప్పుడు పూర్వపదాలుగానే వస్తాయండి. సంఖ్యలు ఎప్పుడు పూర్వపదాలుగానే ఉంటాయి, కానీ ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇవన్నీ తత్పురుష సమాసాలేనండి, వాటిలో భాగాలే. వ్యధీకరణాలైనా సమానాధికరణాలైనా సరే, అందుకని ఉత్తర పదాలే ప్రాముఖ్యతను కలిగి ఉంటాయండి. అక్కడ 4 అనే నెంబర్ ఉంటే ఉపయోగం లేదు. ముఖాలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయో చెప్పాలి. అందువల్ల దీనికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అర్థం ప్రాముఖ్యతను తీసుకుంటాం, ఎందుకంటే అన్నీ అర్థ సమాసాలు కాబట్టి. 4 ముఖాలు, 4 సంఖ్య గల ముఖాలు. 4 సంఖ్య గల. ఇందాక మనం భారతదేశం అంటే భారత అని పేరు గల దేశం అన్నట్టు ఎలా అన్నామో సేమ్ ఇక్కడ 4 సంఖ్య గల ముఖాలు. లేదంటే దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చండి. ఎలా రాసుకోవచ్చు అంటే 4 అయిన ముఖాలు. అలా కూడా అయినా అనే ప్రత్యయాన్ని మనం విశేషణ పూర్వపదాలు చెప్పుకున్నాం కదా, అయినా అని ఉపయోగించవచ్చు. ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ విశేషణంగా నెంబర్ని తీసుకుంటున్నాం కాబట్టి వీటిని మనం సంఖ్యావాచకాలుగా తీసుకుంటున్నామండి. సంఖ్యావాచకం అంటే ఏం లేదండి, దీన్ని న్యూమరికల్ ప్రణవం అని పిలుస్తారు. అంటే సంఖ్యావాచక సర్వనామం అని పిలుస్తారు. ఉదాహరణ చెప్పాలంటే సంఖ్యావాచకు సంబంధించినటువంటి సర్వనామం అని పిలుస్తారండి. అందుకని వీటిని ఒక్కోసారి మనం విశేషణాలుగా కూడా పరిగణించవచ్చు. మనం భాషా భాగాలలో కూడా చెప్పుకున్నామండి వీటి గురించి. అందుకని ముల్లోకాలు, 3 సంఖ్య గల లోకాలు లేదా 3 అయిన లోకాలు. 3 అయిన లోకాలు అయినా రాసుకోవచ్చు. 4 అనే సంఖ్య గల లేదా 3 అనే సంఖ్య గల లోకాలను రాయచ్చు. 7 ద్వారాలు, 7 సంఖ్య గల ద్వారాలు. నెక్స్ట్ నలుదిక్కులు, 4 అయిన దిక్కులు. 4 అయిన దిక్కులు. నెక్స్ట్ అష్టదిక్పాలకులు అంటే అష్ట సంఖ్య గల దిక్పాలకులు. నెక్స్ట్ 60 ఏళ్ళు, 60 అయిన ఏళ్ళు, 60 అయిన సంఖ్య గల ఏళ్ళు. 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు లేదా 25 సంఖ్య గల సంవత్సరాలు. ఇలా ఏవైతే నెంబర్ని అంకెలను తెలియజేస్తాయో వాటిని ద్విగు సమాసాలు లేక సంఖ్యావాచకాలు అని పిలుస్తారండి. సంఖ్యావాచక సమాసాలు లేదా ద్విగు సమాసాలు అని పిలుస్తారండి. ఇవేనండి మన యొక్క సమానాధికరణ సమాసాలు, కర్మాధారయ సమాసాలు కూడా అంటారండి వీటిని. నెక్స్ట్ చూడండి, ముందు నుంచి సమాన ఆధారాలు కలిగేవి సమానాధికరణం అండి. వాటికి విశేషణములకు విశేషములు సమాన ఆధారం కలిగి ఉంటాయండి. ఉత్తర పదాలు ఎక్కువగా ప్రథమ విభక్తి కలిగి ఉండటం జరుగుతుంది. వీటిలో 5 రకాలు ఉంటాయని చెప్పానండి విశేషణాలు. విశేషణం అంటే విశేషణ ఉత్తరపద, పూర్వపద, ఉభయపద 2 పదాలుగానే వస్తుంది. అయినా అనేది ప్రత్యేకం రావడం జరుగుతుందని. అయినా. ఉపమానాలు, ఉపమానం ఉత్తరపద, పూర్వపద అండ్ అవధారణ సమాసం, అవధారణ పూర్వపద సమాసం. ఉపమానాలకి భేదం లేకుండా చెప్పడం. దీంట్లో వంటి అనేది రూపక సమాసంలో అనేది, ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అవధారణలో అనేది అని వస్తుందండి. ఉపమానం, వీటిలో కూడా ఉపమేయాలే ప్రాధాన్యతను సంతరించుకుంటాయండి పదాల్లో, ఉత్తర పూర్వ పదాల్లో. అందుకని ఇక్కడ చూడండి, అనేది అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ అయిన, వంటి అనేది సంభావనలో వచ్చేసరికి అను పేరు గల. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి అను సంఖ్య గల లేదా అయిన. 4 అయినా, 5 అయినా, 3 అయినా, 4, 6 అయినా కూడా ఉపయోగించుకోవచ్చు అండి ఇక్కడ. ఇలా అండి వీటి యొక్క సమాసాలండి. ఇంతటితో మనం తెలుగు సమాసాలలో వ్యధీకరణాలు చెప్పుకున్నాం. ఫస్ట్ది అర్ధ సమాసాలండి. అర్ధ సమాసాల్లో కూడా మొదటిది అవ్యయీభావ సమాసం, దానికి సంబంధించిన వీడియో చేసాం. నెక్స్ట్ తత్పురుష సమాసాలు.
తత్పురుష సమాసాల్లో కూడా 2 రకాలు ఉంటాయి. వ్యధీకరణ, సమానాధికరణం. వ్యధీకరణాలు అయిపోయాయి, సమానాధికరణాలు అయిపోయినాయి. వ్యధీకరణాలు అంటే మనకి విభక్తులతో వచ్చాయండి. సమానాధికరణాలు అంటే విశేషణాలు, ఉపమానాలు, అవధారణలు ఇవన్నీ వస్తాయండి. ఇంతటితో ఈ సమాసాలు అయిపోయాయండి. నెక్స్ట్ వీటితో పాటు ఇక మనం 4 రకాలు చెప్పుకున్నామండి అర్ధ సమాసాల్లో. ద్వంద్వ సమాసం, లాస్ట్ది బహువ్రీహి సమాసం. ఇవి నెక్స్ట్ వచ్చే తరగతిలో మనం చూద్దామండి. మీకు కనుక ఈ మా యొక్క వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ముఖ్యంగా మాకు కావాలి సబ్స్క్రిప్షన్ అని మీ నుంచి కూడా చిన్నది. నెక్స్ట్ మేము సమాసాల గురించి నెక్స్ట్ మరిన్ని వీడియోలు చేస్తామండి. మీకు టెట్ ఒక ముందే మీకు షెడ్యూల్ ఇచ్చినట్టు ప్రకారం దానికి తగ్గట్టుగానే మీకు ముందే సిలబస్ అంతా కవర్ చేస్తామండి. మీరు భయపడాల్సిన పని లేదండి. అన్నీ జాగ్రత్తగా టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకొని చదవండి చాలు. థ్యాంక్ యూ అండి.